నిమ్మకాయ పచ్చడిని ఎప్పటిలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగేటట్టు పచ్చడి చేసుకునే విధానం, అలాగే పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ కప్పు కొలతలతో చాలా క్లియర్‌గా చూపించాను. నిమ్మకాయ పచ్చడికి చక్కగా పండి గట్టిగా ఉన్న ఒక 25 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకున్నాను. ఫస్ట్ వీటిని నార్మల్ వాటర్‌తో 1, 2 సార్లు కడుక్కొని తడి లేకుండా మంచి కాటన్ క్లాత్‌తో తుడుచుకొని ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చెమ్మ అనేది అస్సలు లేకుండా పూర్తిగా ఆరిపోయిన నిమ్మకాయలను ఇప్పుడు ఒక్కొక్క కాయను 8 బద్దలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజు నిమ్మకాయలైతే 4 బద్దలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు కట్ చేసుకునేటప్పుడే సీడ్స్ సపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాగే అన్ని నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను కొలుచుకుందాము. ఎన్ని కప్పులు అవుతాయో ఈ ముక్కలను కొలుచుకోవటానికి పావు కేజీ పట్టే కప్పును తీసుకున్నాను. ఈ పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని క్లియర్గా కప్పు కొలతలతో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్కసారి చూసారంటే కొత్తగా పెళ్ళైన వారు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. ఈ కప్పుతో మొత్తం నాకు 8 కప్పుల నిమ్మకాయ ముక్కలు అయ్యాయి. 8 కప్పుల నిమ్మకాయ ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు కల్లుప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక కొలుచుకుంటే అదే కప్పుతో ముప్పావు కప్పు అయింది. ఇప్పుడు ఈ ఉప్పును కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కల్లో వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి చక్కగా ఈవెన్గా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఈ 3 రోజులు రోజుకి ఒక్కసారి ముక్కలను గరిటెతో కలుపుకోవాలి. 3 రోజుల తరువాత నిమ్మకాయ ముక్కలు ఉప్పు పసుపులో చక్కగా ఊరి ఇలా ఉన్నాయి. 4వ రోజు మరొకసారి గరిటెతో ఈ నిమ్మకాయ ముక్కలను బాగా కలుపుకొని ఈ ముక్కలను ఇలా కొంచెం రసం పిండి పెద్ద ప్లేట్లోనికి వేసుకోవాలి. మరీ రసం మొత్తం పోయేట్లు పిండకూడదు. ముక్కల నుంచి రసం కారకుండా కొంచెం పిండితే సరిపోతుంది. ఇలా పిండుకున్నాక ముక్కలను తోలు కిందకి ఉండేటట్లు ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి పరుచుకొని ఒక 4 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి. సమ్మర్ సీజన్లో అయితే ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు ఎండేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆవాలు త్వరగానే వేగుతాయి కాబట్టి మెంతులు సగం వేగాక వేసుకున్నాము. ఇవి ఇలా చిటపటమనడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 4 గంటలు ఎండలో పెట్టి తీసుకున్న తరువాత ముక్కలు ఇలా పైన కొంచెం డ్రై అయినట్లు ఉంటాయి. ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు పిండుకున్నప్పుడు వచ్చిన ఈ నిమ్మరసంలో ఒక ముప్పావు కప్పు కారము, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో ఎండబెట్టుకొని పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను వేసుకొని ఈ ముక్కలకు ఈ కారం మసాలా చక్కగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఈవెన్‌గా ముక్కలకి ఉప్పు, కారం పట్టేటట్లు కలుపుకొని, ఒక్కసారి అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయా లేదా అని టేస్ట్ చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. మనం తీసుకున్న కారం మరీ స్పైసీగా ఉంటే మరో 1, 2 స్పూన్ల సాల్ట్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని దానిని వేడెక్కనివ్వాలి. వెయిట్‌కి వచ్చేసి 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇది వేడెక్కిన తరువాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ ఇంగువ ఆయిల్‌ని ఒకసారి ఇలా కలుపుకొని నిమ్మకాయ పచ్చడిలో పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగువ ఆయిలు ఈ పచ్చడిలో ఈవెన్‌గా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని మరొక 3, 4 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. మొత్తం వారం రోజులకి ఈ పచ్చడి చక్కగా ఊరి పైన స్కిన్ కూడా మెత్తబడి తినడానికి రెడీ అవుతుంది. వారం తరువాత ఒక నెలకి సరిపడినంత చిన్న జాడీలో బయట పెట్టుకొని మిగిలిన పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటే ఉంచి తడి తగలకుండా ఉంటే సంవత్సరం పాటు నిలవుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. ఫైనల్‌గా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఈ ప్రాసెస్‌లో ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.